శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. ధనుస్సు రాశి వారికి రాబోతున్నటువంటి గురు మౌఢ్యమి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుందని చూద్దాం. గురుమూఢమి అంటే వచ్చేటప్పటికి గురువు రవి యొక్క కలయిక. ఈ యొక్క కలయిక అనేది రాబోతున్నటువంటి మనకు జూన్ 14 నుండి, అంటే గురుమూఢమి ముందుగానే మొదలవుతుంది, కానీ రవి యొక్క సంచారం అనేది 14వ తారీఖున మొదలవుతుంది. 14వ తారీఖున గురువు రవి ఈ యొక్క మిథున రాశిలో సంచారం మొదలై జూలై 16వ తారీఖు వరకు కూడా మొదలవుతుంది. ఈ యొక్క నెల రోజుల పాటు గురువు రవి కలిసి మిథున రాశిలోనే సంచారం చేస్తున్నప్పుడు దాని యొక్క ప్రభావం అనేది ఈ యొక్క ధనుస్సు రాశి వారు, ఎందుకంటే రాశ్యాధిపతి అయినటువంటి గురువుతో రవి కలవబోతున్నాడు, దాని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందని చూద్దాం. ఈ రాశి వారికి గమనించినట్లయితే ముఖ్యంగా గురువు రవి కలవటం వల్ల గురువు బలం అనేది తగ్గుతుంది. ఎందుకంటే రవి చాలా శక్తివంతమైనటువంటి గ్రహం. తన యొక్క ఏ రాశితో అయితే కలుస్తాడో, అంటే ఏ గ్రహంతో అయితే కలుస్తాడో ఆ యొక్క గ్రహం తన యొక్క బలాన్ని కోల్పోవడం జరుగుతుంటుంది. ముఖ్యంగా మనం శుక్రగ్రహంతో కలిసినప్పుడు శుక్రమౌఢ్యమి, అదేవిధంగా గురువుతో కలిసినప్పుడు గురుమౌఢ్యమి అని అంటాం. ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ యొక్క నెల రోజుల పాటు సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. శుక్రుడు సానుకూలమైనటువంటి స్థితిలో పంచమంలో, అంటే జూన్ మొదటి వారంలో వచ్చేటప్పటికి పంచమంలో సంచారం చేస్తాడు, తర్వాత షష్టమంలో సంచారం చేస్తాడు. ఇది వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి ధన సంబంధితమైన వ్యవహారాల్లో రొటేషన్ అనేది సానుకూలపడే విధంగా కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశిలో వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ ఒక అడుగు ముందుకు పడటం, స్త్రీలతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవటం, కొన్ని కార్యక్రమాలు ఏవైతే సమయానికి ముందుకు జరగట్లేదో ఆ కార్యక్రమాలని నిర్విఘ్నంగా ముందుకు జరుపుకోగలుగుతారు. ఆ విషయంలో ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. కానీ ఈ రాశి వారికి ముఖ్యంగా వైవాహిక జీవితంలోనూ జీవిత భాగస్వామితోనూ మాట్లాడే విధానంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని మాట్లాడినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మొత్తం గురుమూఢమి మొత్తం కొంచెం ఇలాగే ఉండదు. మొదటి 17వ తారీఖు వరకు, అంటే జూలైలో మనం గమనించినట్లయితే 16వ తారీఖు 12వ తారీఖు వరకు కూడా 12వ తారీఖు వరకు కూడా కొంచెం జూలైలో దీని యొక్క ప్రభావం అనేది గురుమూఢమి ప్రభావం అనేది ఉంటుంది. ఎందుకంటే గురువు తన యొక్క బలాన్ని కోల్పోవటం వల్ల వయోవృద్ధులు ముఖ్యంగా వచ్చినప్పటికీ ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి, ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం అనేది స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు గురు మూఢమి కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి వయోవృద్ధులు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో ఎప్పుడైనా సరే దూర ప్రాంత ప్రయాణం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, ముఖ్యంగా వయోవృద్ధుల గురించి. అదేవిధంగా హెల్త్ పరంగా రికవరీ గురించి మనం మాట్లాడితే హెల్త్ పరంగా రికవరీ విషయంలో కూడా ఈ యొక్క పీరియడ్లో గురుమూఢమి సమయంలో ధ్యానం చేసుకోవడం అనేది కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి గురుగ్రహ మంత్రజపం అనేది కూడా తర్వాత ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చెప్పబోయే ముందు ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఇది రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు చేసేటువంటి వారికి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలను కూడా ఇవ్వగలుగుతుంది. గతంతో పోల్చుకుంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు, రాజకీయంగా ఎదగడానికి చేసేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా కాంట్రాక్టర్స్కి అనుకూలంగా ఎక్కువగా ఉండడానికి అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది. అదేవిధంగా సుగంధ ద్రవ్యాలు, టెక్స్టైల్ రంగంలో ఉండేటువంటి వారికి, అదేవిధంగా వీరికి కొంచెం అవకాశాలు అనేది ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది. ఫైనాన్షియల్గా రొటేషన్ బాగుంటుంది. రొటేషన్ బాగున్నప్పటికీ కూడా ఖర్చు కూడా దానికి కొన్ని సమపాలలో ఖర్చు కూడా జరగటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు ఖర్చు విషయంలో 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఆన్లైన్ షాపింగ్లు అనేది కొద్ది ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పటికీ కూడా దాని ద్వారా డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఆ ఖర్చుకి ఒక అదుపు చేసుకోవాలి, అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి దూరంగా ఉండాలి అని చెప్పి భావిస్తారు. తద్వారా వచ్చినప్పటికీ మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు వెళ్తుంది. ఒక ప్రాపర్ వేలో మనం ఖర్చు పెట్టాలి అని చెప్పి, ఖర్చును తగ్గించుకోవాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నాలు ఆరంభించడం అనేది జరుగుతుంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లోనూ, విలువైనటువంటి డాక్యుమెంట్స్ విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. ఆ విలువైనటువంటి ఆస్తి పత్రాలను ఎక్కడ పెట్టారో అనే విషయాన్ని
మర్చిపోయి ఒకటే విషయంగా వాటి గురించి వెతకడం అనేది పరిపాటిగా ఉంటుంది. ఆ యొక్క వెతుకులాట కొన్నిసార్లు అసహనాన్ని గురి చేసే విధంగా కూడా ఉంటుంది. ఈ కోపం ఎవరి మీద నేను చూపిస్తున్నాను అన్నటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. సెకండ్ హ్యాండ్ వాహనం మీద సెకండ్ హ్యాండ్ గృహం కొనుగోలు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. అట్లీస్ట్ మనం ఒక సెకండ్ హ్యాండ్ వాహనం కొంటే బాగుంటుందా అనేటువంటి ఒక ఆలోచనకి వెళ్తూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా వ్యాపారపరంగా యథాస్థితి కొనసాగించాలని చెప్పి అనుకుంటారు. బయట ఉన్నటువంటి పరిస్థితిని 1-2 సార్లు గమనించి దాని తర్వాతే మారితే మంచిది ఉద్యోగపరంగా అనుకుంటారు. కుటుంబ పరంగా ఉన్నటువంటి కొన్ని రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయాలంటే ఉన్నటువంటి డబ్బు కన్నా 10 రూపాయలు ఎక్కువగానే సంపాదించాలి. లేకపోతే ఈ రోజుల్లో ఉన్నటువంటి ఖర్చుకి ఉద్యోగంలో వచ్చేటువంటి జీతానికి సరిపోవట్లేదు. కాబట్టి ఈ యొక్క ఖర్చు పెంచుకోవాలి అంటే ఖర్చు తగినటువంటిగా జీతం పెంచుకోవాలి అంటే ఉద్యోగపరంగా మార్పు అనేది సహజంగా మీరు భావిస్తారు. ఆ విధంగా ఏదైనా అవకాశం వస్తుందా అని చెప్పి దాని గురించి నిరీక్షణ అనేది ఆరంభిస్తారు. వడ్డీ రొటేషన్ చేసేటువంటి వారికి రొటేషన్ అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవాలనుకుంటారు. గురువు ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురుబలం కొంచెం తగ్గినప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలోకి ఉన్నాడు. తద్వారా రొటేషన్ బాగుంటుంది. అనుకున్న దానికన్నా కొంచెం ఫైనాన్షియల్గా మొబిలిటీ చేయగలుగుతారు. సమయానికి డబ్బులు అడ్జస్ట్మెంట్ చేసి కట్టాల్సిన చోట డబ్బు కట్టి కొంచెం ప్రశాంతంగా ఉండాలని చెప్పి భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో గతంతో పోల్చుకుంటే కొంచెం సఖ్యత విషయంలో సానుకూలంగా ఉంటుంది. ఒకప్పుడు దూరంగా పెట్టినటువంటి వారు సడన్గా దగ్గరయ్యి మంచిగా మాట్లాడడం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. అంటే వాళ్ళకి అవసరం వస్తే ఎంత 4 మెట్లు దిగైనా సరే వచ్చి మీతో మాట్లాడడానికి ముందుకు రావడం జరుగుతుంది. అంటే అవసరానికి మనిషి తన యొక్క మనసు మార్చుకునేటువంటి వారు ఎక్కువ అవుతారు. అలాంటి వాళ్ళని చూసేసి ఆలోచన అనేది సమాజం పోకడింతే అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇలాంటి వారిని మనం ఎందుకని ఎంకరేజ్ చేయాలి, ఇలాంటి వారితో మనం ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలి, ఇలాంటి వారిని ఎందుకు దగ్గరికి రానివ్వాలి అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ధన సంబంధితమైన వ్యవహారాల్లో ఈ యొక్క గురుమూఢమ సమయంలో డబ్బు సమపాల్లో ఉన్నప్పటికీ ఈ యొక్క చిన్న విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క గురుమూఢమ సమయంలో విద్యార్థులు వటవృక్షం కింద దీపారాధన చేయటం, మరియు అదేవిధంగా వటవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయటం, వేద దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, గురుగ్రహ మంత్రజపాన్ని చేసుకోవటం, దత్తాత్రేయ శ్లోకాన్ని పఠించడం అనేది ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు హనుమాన్ చాలీసా పఠించండి, వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ధైర్యమే శ్రీరామ రక్షగా ఉంటుంది. ధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు. స్వస్తి.